దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ భారత సినిమాలో అత్యున్నత అవార్డ్. దాదా సాహెబ్ అంటే చాలా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫిల్మ్ మేకర్. ఈయన ఫస్ట్ సినిమా భారతదేశంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్ర 1913లో డైరెక్ట్ చేశారనమాట. ఆయన అప్పటి నుంచి కూడా ఇండియన్ సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్స్ చాలా గ్రేట్. 1969లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కాన్స్టిట్యూట్ అని అప్పటి నుంచి భారతదేశంలో సినిమా రంగంలో అత్యున్నతంగా సేవ చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అసలు పేరు దుందిరాజ్ గోవింద పాల్కే. ఆయన 1870లో పుట్టి 1944లో మరణించారు. మొత్తం ఆయన 95 ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్స్, 27 షార్ట్ ఫిల్మ్స్ చేశారనమాట. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో మోహిని భస్మాసుర్, సత్యవాన్ సావిత్రి, లంకా దహన్, శ్రీకృష్ణ జన్మ, కలియా మర్దన్ ఈ సినిమాలన్నీ చాలా పాపులర్. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా పిలుస్తుంటారు.